అయితే ఈ జాతకం చదువు. ఏ మీకు చదవటం రాదా అన్నా? చదవడం తెలిస్తే నీ చేతికి ఎందుకు ఇస్తాను, నువ్వు చదువు. ఏ మీ దగ్గర 2 అన్నలు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి చదవమనొచ్చు కదా. నాకు బాగా రాస్తేనే బాగా లేదని చెప్తారు వాళ్ళు. మాటలు కట్టిపెట్టి చదువు పాప. శని గ్రహం అనే గ్రహంతో పుట్టిన మీరు ఎప్పుడూ చలాకీగా తిరుగుతూ ఉంటారు. అవును, పోలీసులు తరుగుతూ ఉంటారు. మీ చేతికి 10 వేళ్లుంటాయి. మిగతా వాళ్ళకి 8 వేళ్ళు ఉంటాయి అంటే అలా రాశాడు వాడు. ఆ 10 వేలని పెట్టుబడిగా పెట్టి ధైర్యంగా పని చేస్తారు. పాయింట్ తెలియకుండా జ్యోతిష్కుడిని తిట్టాను. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన మీరు స్వయం కృషితో ఎదుగుతారు. మెగాస్టార్ లాగా ఆత్మవిశ్వాసంతో పైకి వచ్చినండి. నువ్వు చెప్పిందంతా నిజమే. సరే ఇంకేం రాశాడు చదువు తల్లి. మీకు పిచ్చిక గూటుకి దగ్గర సంబంధం ఉంటుంది. అది నేను ఎవరి దగ్గర తీసుకోలేదే. అవును కదా. ఇంకేం రాశాడో చదువు. ఏంటి కొట్టు, నేను ధ్వంసం చేసేస్తాను. 2 రోజుల్లో షూ రావాలి. మీరు 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 ఏంటి మీరు? మీ కాలు తగిలిన ఒక వస్తువు కనిపించకుండా పోతుంది. ఇది అందులో రాస్తుందా? ఇది మీరు ఎవరికైనా ఇచ్చి చదవమంటారా? ఇది రహస్యం, ఎవరికి ఇవ్వను. అప్పుడు దీంట్లోనే ఉంది. అయితే చదువు. గొలుసా? నేను కాంచన శరత్ కుమార్ నా గొలుసులేసుకు తిరగడానికి. అప్పుడు మెట్టులు? నాకింకా పెళ్ళి అవ్వలేదు తల్లి. బొమ్మ ముఖం నాతోనేనా? జాతకం సాక్క పెట్టుకుని ఎస్కేప్ అవుతావా? ఇలా ఇవ్వు. ఇదిగో నా షూ గాని రాలేదో నిన్ను మీ నాన్ని కొట్లో పెట్టి చితకబాత్తా. వెళ్ళు, షూ వెతుకు, వెళ్ళు, పరిగెత్తు. భూమికి బెత్తుడుంది, నన్ను ఎలా మోసం చేస్తోందో. ఏ ప్రియా, ఏం వెతుకుతున్నావు? నాన్న ఈ చెట్లలో షూని విసిరేసానంటన్నా, అదే వెతుకుతున్నా. ఇవేమో చూడు. ఆహా, ఇది కాదు. పర్లేదు, తీసుకో. లైట్ వెలుగుతుంది. నేను కొట్టుకొచ్చి 5 రూపాయలు తీసుకుంటా.